హాయ్ గైస్, దిస్ ఇస్ పల్లవి, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ ఫ్లెక్సిక్యూర్ ఫిజియోథెరపీ. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే కండిషన్ ఏంటి అంటే లో బ్యాక్. సో నేను దాన్ని మాత్రం సూపర్ హీరో అని అంటాను. ఎందుకు అని అంటారా, సైలెంట్గా నా వెయిట్ బేర్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నా స్ట్రెస్ కానీ ఏదైనా సరే నా లో బ్యాకే తీసుకుంటుందండి. అండ్ నెక్స్ట్ నా ఒక్కదానికి కాదు, చాలామందికి అలానే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫన్నీ అనుకుంటారు, బట్ ఇది ట్రూ అండి. ఈవెన్ నా గ్రోసరీస్, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. వాళ్ళ కాలేజ్ బ్యాగ్స్ అని, లంచ్ బ్యాగ్స్ అని, అవన్నీ కూడా లో బ్యాకే బేర్ చేస్తుంది. సో అసలు ఈ లో బ్యాక్ అనేది మనం ఎలా కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, ఫిజియోథెరపీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన లో బ్యాక్ని ఎలా హ్యాపీగా, సేఫ్గా అండ్ డ్రామా ఫ్రీగా చూసుకోవాలో చెప్తాను మీకు. డ్రామా ఫ్రీ అని ఎందుకు అన్నానో కూడా మీకు మళ్ళీ నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, సో దీన్ని నేను మీకు 3గా డివైడ్ చేసి చెప్తానండి లో బ్యాక్ని. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లియర్ ఇక్కడ పిక్చర్. సో ఫస్ట్ ఇది వచ్చేసి అంతా సర్వైకల్, నెక్స్ట్ వచ్చేసి అంతా మిడ్ బ్యాక్, అండ్ ఇక్కడ డౌన్గా వెళ్తూ ఉన్న కొద్ది లో బ్యాక్ ఉంటుందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన అప్పర్ బ్యాక్ ఏదైతే మనకి వర్కౌట్ చేస్తుందంటే లైక్ ఇది నెక్ అనేది దీని మీదనే హోల్డ్ అయి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నెక్ ఎప్పుడైనా సరే మనము ఒకటే కండిషన్లో పెట్టి ఉంచడానికి అస్సలు ట్రై చేయకండి. దాన్ని కొంచెం అటు ఇటు తిప్పడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మనకి ఈ సర్వైకల్ దగ్గర ఏదైనా ఇష్యూ వస్తే కంప్లీట్ నెక్ అంతా తిరిగి చూడాల్సి వస్తుంది ఎవరైనా పర్సన్స్ని. లేదు అనుకుంటే కంప్లీట్గా మనం ఎవరైనా హాయ్ అని చెప్పారనుకోండి, మన బ్యాక్ సైడ్ వస్తున్న పర్సన్, మనం ఇమ్మీడియట్గా అంటే మనం యాక్చువల్లీ హెడ్ టర్నింగ్ ఉంటుంది మనకి అది. కానీ ఒకవేళ దాన్ని మనం కానీ స్ట్రెయిన్ చేసామనుకోండి, మనం అంతా మన బాడీ అంతా తిరిగి వాళ్ళకి మనం చెప్పాల్సి ఉంటుంది ఎస్ హాయ్ అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మిడ్ బ్యాక్, ఇదేం చేస్తుంది అంటే మన స్పైన్ని స్ట్రెయిట్గా ఉంచడానికి చూస్తుంది. నెక్స్ట్ లో బ్యాక్, నేను చెప్పాను కదా నా సూపర్ హీరో అని చెప్పేసి, మన వెయిట్ని, మన స్ట్రెస్ని, మన గ్రాసరీస్ని బేర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ లో బ్యాక్ని ఎలా మనం ఫిజియోథెరపీలో రికవరీ అవుతాము, అసలు ఫిజియోలో మనకి ఎలాంటి హెల్ప్ అవుతుంది లో బ్యాక్లో అనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, సో మీకు ఫిజియోథెరపీలో మీ లో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఏం చేయించాలి, స్ట్రెచెస్ ఎలా ఉండాలి, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓవరాల్ లో బ్యాక్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, కోర్ స్టెబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఫిజియోథెరపీలో కవర్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు చెప్పాను కదా డ్రామా అని చెప్పేసి, డ్రామా క్వీన్ లో బ్యాక్ అని ఎందుకు అన్నానంటే, మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, షాపింగ్కి వెళ్ళారు, మన సమ్ ఆబ్జెక్ట్స్ అనేది కింద పడిపోయాయి. సో మనం అది పిక్ చేసుకోవాలి. మనం ఎలా పిక్ చేసుకుంటాం, డైరెక్ట్గా బెండ్ అయిపోయి తీసేసుకుంటాం. కానీ అలాంటప్పుడు అదేం చేస్తుంది, నువ్వు డైరెక్ట్గా బెండ్ అవుతున్నావు కదా, సో ఐల్ గివ్ సమ్ ట్రిగర్ అని చెప్పేసి అది అలా పెయిన్తో స్టార్ట్ అయిపోతుంది. సో అది దీన్ని చూసి నేను దీన్ని డ్రామా క్వీన్ అనేసి అన్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మన స్పైన్, ఇప్పుడు సపోజ్ ఒక ఐస్ క్రీమ్ చూస్తామండి, దాన్ని ఒక 5 సెకండ్స్ ఐస్ క్రీమ్ మన చేతికి వచ్చిన తర్వాత ఒక 5 సెకండ్స్ చూడండి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మెల్లగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అలాగే మన స్పైన్ని మనం కేర్ తీసుకోకపోతే ఆఫ్టర్ 50 ఇయర్స్ సేమ్ అలాగే అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా ఫన్నీ, చాలామంది ఫంక్షన్స్కి కానీ మీటింగ్స్కి కానీ వెళ్ళినప్పుడు చాలా గంటలు గంటలు కూర్చుంటారు, మాట్లాడతారు, మంచి కాన్వర్జేషన్ రన్ అవుతుంది, అన్నీ హ్యాపీగా ఉన్నాయి. అంత కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత లేచేసిన తర్వాత చాలాసేపు కూర్చున్నాం కదా, నడుము పట్టేసింది, చైర్ బాగాలేదు అందుకే మనకి నడుము పట్టింది అని చెప్పేసి అంటారు. అది అసలు ఏమైనా న్యాయం అంటారు? ఆ చైర్ 5 ఇయర్స్ నుంచి అది అలానే ఉంటుంది. మారింది మనం, మన బాడీ, మన వెయిట్ గెయిన్స్, మన స్ట్రెస్. అండ్ మీరు 1-2 అవర్స్ కూర్చుంటే ఓకే మేనేజబుల్. ఇలా అవర్స్ ముచ్చట్లు, అవర్స్ మన మీటింగ్ వర్క్స్ కానీ ఇలా అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనము చైర్ బాగాలేదు అని చెప్పేసి అంటారు. సో అస్సలు కాదండి, మనం మన బాడీకి ఇస్తున్న వెయిట్ యాక్చువల్లీ అది. నెక్స్ట్ ఏంటి అంటే పడుకున్నప్పుడు కూడా మనకి బాగా 2 విలన్స్ ఉంటాయండి. ఏంటి అంటే ఒకటి మ్యాట్రిక్స్ అండ్ ఒకటి పిల్లో. సో మన బెడ్ టైంలో మన మ్యాట్రిక్స్ కానీ పిల్లో కానీ చాలా ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా, డిస్కంఫర్ట్ ఉన్నా ఆటోమేటిక్గా మనకి లో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. స్పైన్ అనేది ఎందుకు యాక్చువల్లీ న్యాచురల్గా మనకి దేవుడు ఇచ్చింది, మేము మా మెడికల్లో చూసింది, స్పైన్ స్ట్రెయిట్గానే ఎందుకు ఉండాలి,
లైక్ ఎస్ షేప్ ఎందుకు ఉండాలి, స్ట్రైట్గా ఉండకూడదా అనే అనుకోవచ్చు. కానీ స్ట్రైట్గా ఉంటే ఏముంటుందండి, బోరింగ్గా ఉంటుంది. మనకి స్పైన్ ఎప్పుడు కర్వ్గా, చాలా ఫ్యాషన్గా అండ్ ఫంక్షనల్గా ఉండేలా అంటే అలా ఉంటే అబ్బా చాలా బాగుంటుంది. కానీ స్ట్రైట్గా స్పైన్ ఎందుకు ఉండకూడదు, కర్వ్గా ఉంటే మనకి ఏంటి ప్రాఫిట్స్, ఇవన్నీ నేను మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మన హెల్దీ లో బ్యాక్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హ్యాపీగా ఎలా చూసుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్లీపింగ్. మీరు పడుకునేటప్పుడు బెడ్ మ్యాట్రెస్ కానీ పిల్లోస్ కానీ ది బెస్ట్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ అవర్స్ అంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఎప్పుడైనా ఎంకరేజ్ చేసేలాగా ఉంటే మాత్రం కంపల్సరీ బ్రేక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు బ్యాక్ సపోర్ట్స్ అనేది వాడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే హైడ్రేషన్, బాడీ ఎప్పుడు హైడ్రేట్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, నేను ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఏదైనా వెయిట్ లేదంటే ఏదన్నా ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ బెండ్ అయ్యి తీసుకోకండి. ఫస్ట్ నీస్ మీద బెండ్ అయ్యి పోస్చర్ కరెక్ట్గా చూసుకొని పిక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీ బ్యాక్ని లో బ్యాక్లా మాత్రమే చూడకుండా మీ సూపర్ హీరోలా చూసుకోండి. అండ్ ఎలా అంటే మీకు యా ఇప్పుడు సెలబ్రిటీస్ అనగానే మనం ఎంత అటెన్షన్ ఇస్తాం, ఎంత బాగా అటెన్షన్తో మంచి ఇంట్రెస్టింగ్గా చూసుకుంటాము. సో అలాగే మన లో బ్యాక్ని కూడా చాలా అటెన్షన్ ఇచ్చి చూసుకోండి. ఎలా చూసుకోకూడదు అంటే పపారాజీస్ లాగా చూసుకోకూడదు, ఎందుకంటే అది స్ట్రెస్ ఇచ్చేస్తుంది మనకి. సో లో బ్యాక్ని అలా అసలు చూసుకోకండి, సెలబ్రిటీలా చూసుకోండి. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ పల్లవి ఫిజియోథెరపిస్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫ్లెక్సిక్యూర్ ఫిజియోథెరపీ. థ్యాంక్ యూ సో మచ్.